ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంలో మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఆయన మహిళా నేతలతో కలిసి వచ్చారు. అదే సమయంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అక్రమార్కులపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఎవరైనా సరే తగ్గేదేలే అంటూ చర్యలకు సై అంటుంది. హైదరాబాద్లోని ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ హైడ్రాకి రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్కి హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రముఖ హీరోకి చెందిన ప్రాపర్టీ అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్పై ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. మంత్రి లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ తుమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి తెలిపారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలు హైడ్రాకు అందించారు. మంత్రి లేఖపై విచారణ జరిపి రంగంలోకి దిగిన హైడ్రా ఆ కన్వెన్షన్ను కూకటి వేలతో సహా భూస్థాపితం చేసింది. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని హీరో నాగార్జున వాపోయారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. తమ ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసమే ఈ పోస్ట్ చేస్తున్నట్లు రాసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరింత బూస్ట్ ఇచ్చేలా హైదరాబాద్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు ప్రాజెక్టులను స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను మంత్రి జూపల్లి కోరారు. ఢిల్లీలో షెకావత్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో మంత్రి జూపల్లి సమావేశమయ్యారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధిగా కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. పర్యాటక అభివృద్ధికి నిధులిస్తే పర్యాటక రంగంలో తెలంగాణలో ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదలయ్యారు. గత కొన్ని రోజులుగా రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. పలు కండిషన్లపై హైకోర్టు పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లి రిలీజ్ సందర్భంగా జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. జైలు వద్దకు మాజీ మంత్రి కాకాని, పిన్నెల్లి కొడుకు గౌతమ్, మాజీ మంత్రి అనిల్ కుమార్, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. సాయంత్రానికి నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టి పిన్నెల్లి సంతకం చేస్తారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి ఎడారితో తప్పిపోయిన తెలంగాణ యువకుడు అక్కడే మృతి చెందాడు. కరీంనగర్కి చెందిన 27 ఏళ్ల షహజాద్ ఖాన్ ఆల్ హసన్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. 5 రోజుల క్రితం స్నేహతట్ దగ్గరికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ సాయంతో కారులో బయలుదేరాడు. అక్కడ జీపీఎస్ పనిచేయక దారి తప్పిపోయాడు. రూట్ తెలియక ప్రమాదకరమైన రబ్ ఆలీ ఖలీ ఎడారి లోపలికి వెళ్లి చిక్కుకుపోయాడు. వేడి, డీహైడ్రేషన్తో అతనితో పాటు వెళ్లిన సహచరుడు ఇద్దరూ ప్రాణాలు వదిలేశారు. ఊహించని ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. కోల్కతా వైద్యురాల హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న సందీప్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతోనే పాలిగ్రాఫ్ టెస్ట్కి రెడీ అయ్యారు. మొత్తం 7గురికి ఈ టెస్ట్ నిర్వహించనున్నారు. అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, 4 డాక్టర్లు, 1 వాలంటీర్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నారు.